మా ఎట్టు మళ్ళీ ఏమేమి చెప్తే తెచ్చాక ఇదేమో అమ్మా చెప్పు కేజీ 5 కేజీలు బెల్లం 5 కేజీలు చేసి తడుపులుగా బాగా చేయాల సద్దులు 5 కేజీలు ఇవి మంది ఏమేమి చెప్పమా కేజీ సద్దులు సర్లే చెప్పు సద్దులు నూనె 4 కేజీలు 4 కేజీ మా నూనె వేయచ్చు దాంట్లోకి మా నేను చెప్పేది బాగా చెప్తా. నేనేమనుకున్నానంటే ఏది తక్కువ వేసేది లేదు, ప్రతి ఒకటి 5 కేజీలు వేసేద్దాం. అదే ప్రతి ఒక్కటి 5 కేజీ చేద్దాము. ఇదే సద్దులు 5, బెల్లం 5, బియ్యం 5 కేజీలు, నూనె 5 కేజీలు, ఇవి చిరిగినాలు 5 కేజీలు. చెప్పు మా తరకారీ తినద్దు. మళ్ళీ మేము రావాలన్నా చెప్పుమా పోయిద్దమ్మా. ఇదే 4 చెప్తే 3 చెప్తే అయిపోతాయి కదా మనం. అదే ఏదైనా చేస్తే బాగా చేయి, సాగు వచ్చేది చేయకూడదు. నీళ్ళు తినమ్మా, ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ అని తెచ్చింది. అర్ధ కేజీ ఎట్లమ్మా? నూనెకే పెంచుతావమ్మా, నూనెకే పెంచుతా. నూనె ఇంకా జొన్నరెట్టు సద్దరెట్టు చేసేదమ్మా. సద్దురెట్లు ఎన్ని సద్దులు మళ్ళా రెట్లు చేసి ఎన్ని అవుతాయమ్మా? సద్దులు దీంట్లోకి వేయాలి కదా. తింటారు కాబట్టి సరిపోతామా. ఏం కదా తినేది కదా. మరేమో 5 కేజీలు శనగిత్తులు, 6 కేజీలు బెల్లం ఉండాలి. 6 కేజీలు బెల్లం. ఓకే, 5 కేజీలు సర్దుపిండి 2 చేద్దాం. సర్దుపిండి సర్లే ఒకే దీంట్లోకమ్మా, దీంట్లోకి అనుకో. 4 కేజీలు రొట్టెలు కొద్దా 5 కేజీలు చేయరాదు, చేసే కూడా 22 రెట్లు కలిసి అంటారు. 20 రెట్లు అంటే కాదమ్మా. ఉప్పుడుగానే ఇవే నేను 2 తింటా, నువ్వు 3 తింటావు, రీటా 3 తింటాది. ఒకటి వేసినా ఉప్పుడుగా రావు, ఉరికి 20 తింటావు. ఓకే, 2 కేజీలు సద్దులు, 1.5 కేజీలు. 2 అన్నా ఇంక 2 నాకు చెప్పే పూర్తి తెచ్చోడే తింటాడు. 4 కేజీలు సద్దులు ఎవరు చెప్తారు? ఏంటి చేయమ్మా ఇప్పుడు? సెలిమెంట్ అయిపోయిన వరకు తరం కాబట్టి మళ్ళా సెలిమెంట్ అయిపోయిన వరకు తినాలని లేదా ఒక ప్లాన్ చేద్దామ్మా. ఓమ్మా ఒక ప్లాన్ చేయమ్మా. ఈ ప్లాన్ ఫిక్స్ చేసాను. మళ్ళీ నువ్వు రోజు చెప్పేది నేను చెప్పేది ఉండు మా. అయ్యో ఇప్పుడు వచ్చేసి 3 కేజీలు ప్లాన్ చేస్తాను. 3 కేజీలు అన్ని 3 కేజీలు తెస్తా. అన్ని సెలివిండి చేయి, పిండి సపరేట్ మళ్ళీ 3 కేజీలు తెస్తా ఉండి చేసి. అయ్యో మా 5 కేజీలు శనగిత్తులు, 6 కేజీలు బెల్లం దాపప్ప, 1.5 కేజీ
పిండి సద్దలు 2 కేజీలు మళ్ళీ పిండి ఎవరు చేస్తారమ్మా పిండి ఇంట్లో అన్ని కలపాలంటే అయ్యేది పోయి అదో ఒకటి చేస్తాను అమ్మా ఒక ప్లాన్ చెయ్యి ఈరోజు గుంటలు చెయ్యి రేపు పిండి చెయ్యి పిండి రుబ్బి ఉంటుంది చేయాలిగా మరి ఎట్లమ్మా ఎట్లయితే లేదు బెల్లం ఎక్కువ ఇంట్లో చేస్తే ఒట్టే బెల్లం మీద సప్పగవుతుంది మళ్ళీ ఎట్లా చెప్పమా బెల్లం ఎక్కువ ఏది ముందు మాది మాట్లాడదు 5 కేజీలు 2 కేజీలు సద్దులు ఒక 3/4 కేజీ సాగు నూనె ఎక్కువ ఉండకూడదు వాటికి ఇంకా 1 కేజీ 6 కేజీలు బెల్లం కావాలి చెలిపిండి నువ్వులు అన్ని దాంట్లోనే ఇంకా రాగిముద్దలు అంట అయితే ఉంటుంది మళ్ళీ గట్టిగా చెలిపిండి ఎమకలే గొరకలాపు అదే గొరుకు ఏమైదులేమ్మా అమ్మా మా ఊరికి చెప్పేది తెస్తామా మా అయ్యో ఫస్ట్ అయ్యో ఏ వద్దులు ఓటు చేద్దాం మటన్ మీరు చూసుకోండి మా మటన్ మళ్ళీ కూలి ఇప్పించుకోద్దు నేనే చూసుకుంటాను ఎవరికో మెప్పి ఇప్పించుకొని తీయాలంటే అప్పుడే ఇక్కడ మా మటన్ కంటే ఇది ఏం మటన్ పండుగ సెలివిండి పండుగ ఇది 2 పండుగలు సర్లేమ్మా మీరు మటన్ చూసుకొని సెలివిండి అంతా తెస్తా మీరు అంతే ఈరోజు పిండి రేపు ముద్దలు చేయండి మా